హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ థాట్స్. ఈరోజు నేను మా బాల్కనీలో ఉన్న చిన్న టేబుల్ లెమన్ ప్లాంట్ని చూపిస్తానండి. ఈ ప్లాంట్ నేను తీసుకొని వచ్చినప్పుడు చాలా చిన్నది, 1 మంత్ తర్వాత కొంచెం పెద్దదైందండి. పూత రావటం స్టార్ట్ అయింది, కానీ పూత మొత్తం రాలిపోయేది. తర్వాత నేను ఒక న్యూస్లో చూశాను, ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అని. తీసేద్దామని అనుకున్నానండి, కానీ పచ్చగా ఉన్న మొక్క తీయడం ఇష్టం లేక ఉంచేశాను. అయినా ఈ టేబుల్ లెమన్ ప్లాంట్కి ముళ్ళు లేవండి. నార్మల్ లెమన్ ప్లాంట్కి ముళ్ళు ఉంటాయి కదా, ఈ టేబుల్ లెమన్ ప్లాంట్కి ముళ్ళు లేవు, అందుకే ఉంచేశానండి. ఇప్పటికీ ఇది తీసుకొచ్చి 6 మంత్స్ అయిందండి. 5 మంత్స్ తర్వాత మెల్లగా పూత రావడం, పూత నిలబడడం, చిన్న చిన్న పిందెలు రావడం స్టార్ట్ అయింది. నేనైతే దీనికి జస్ట్ ఆనియన్ వాటర్ ఇస్తాను, కొంచెం జిప్సమ్ సాల్ట్ వేస్తాను, అంతేనండి, ఇంకేం చేయను. నార్మల్ వాటర్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, మంచిగా కాయలు వచ్చినాయండి, చక్కగా పండినాయి కూడా. ఇక్కడైతే ఒక కాయ కింద కూడా పడిపోయింది, పండి రాలి. ఈ కాయని నేను ఇప్పుడు కట్ చేస్తానండి, ఈ కాయల్ని. ఇదిగోండి ఇంకొక కాయ, ఇంకా చాలా కాయలు ఉన్నాయండి, చిన్న చిన్న కాయలు చాలా ఉన్నాయండి. మన బాల్కనీలో మన చెట్లతో పెంచుకున్న మొక్కకి కాయలు వస్తాయి, ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, ఆ హ్యాపీనెస్సే వేరండి. ఈ చిన్న చిన్న లెమన్స్ని కోసి నేను ఏం చేస్తానో నెక్స్ట్ షార్ట్లో పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.